ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి ఎంపీసీ కౌన్సిలింగ్ మనకి థర్డ్ ఫేజ్ సంబంధించి కౌన్సిలింగ్ అయితే పెడుతున్నారు ఈ సంవత్సరం కూడా. దానికి సంబంధించి మీకు అఫీషియల్ మనకి న్యూస్ పేపర్ క్లిప్పు అండ్ అలాగే టెక్నికల్ అదే డొమైన్ వాళ్ళతో మాట్లాడిన కాల్ లెక్క కూడా మీకైతే ఈ వీడియోలో పెడతాను. అండ్ అలాగే ఇంకో ప్రూఫ్ కూడా ఉందన్నమాట. టోటల్గా 3 ప్రూఫ్లు అయితే మీకైతే వీడియోలు చెప్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ప్రూఫ్ వచ్చేసరికి మనకి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ పబ్లిష్ చేశారు. ఒకసారి మీరు చూసుకుంటే ఈరోజు సాక్షి పేపర్ పేజ్ నెంబర్ 5 దాంట్లో మనకి ఈ ఆర్టికల్ అయితే ఉంటుంది. ఒకసారి దీంట్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇంజనీరింగ్ థర్డ్ ఫేజ్ పైన కౌన్సిలింగ్ పైన తర్జన భర్జన అని ఉందన్నమాట. ఈ ఆర్టికల్లో మనకు ఒకసారి కిందకు వస్తే కనుక ఇక్కడ ఈ పాయింట్స్ చూస్తున్నారు కదా, మీకు ఒకసారి అండర్లైన్ చేసి చూపిస్తాను. మనకి ఇంజనీరింగ్ సెకండ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయినా మనకి ప్రైవేట్ యాజమాన్యాలు అంటే ప్రైవేట్ కాలేజీలు థర్డ్ ఫేజ్ కూడా కౌన్సిలింగ్కి ఒత్తిడి తీసుకొస్తున్నట్లు మనకి సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి షెడ్యూల్ అయితే రావాల్సిందని చెప్పారన్నమాట. సో మనకి ఇన్ని రోజులు వీడియోలు అయితే ఎందుకు చేయలేదంటే అప్డేట్ అయితే రాలేదు. ఫైనల్లీ ఈ రోజు అయితే వచ్చింది. ప్రైవేట్ కాలేజీ వాళ్ళు కూడా మనకైతే అడుగుతున్నారన్నమాట. షెడ్యూల్ కూడా రావాల్సిందని పేపర్లో వేశారు. ముఖ్యంగా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ఈ కాంటాక్ట్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇదే నెంబర్ అయితే ఉంటుందన్నమాట. 459కి అయితే కాల్ చేయడం జరిగింది. ఒకసారి కాల్ ఎక్కడైతే వినండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చెప్తున్నాము. ఏపీ ఎంసెట్ థర్డ్ ఫేజ్ ఉంటుందా సార్? ఉంటున్నామా. ఎప్పుడు రావచ్చు సార్ నోటిఫికేషన్? ఇంకా డేట్స్ కాగలదు, డేట్స్ కాగా ఓకే ఓకే సార్. దీని తర్వాత ఇంకా ఫార్మసీ ఉంటుంది కదా సార్ మధ్య మీరైతే విన్నారు కదా, మనకి థర్డ్ ఫేజ్ అయితే ఉంటుందని చెప్పారన్నమాట. డేట్స్ రాలేదు, మనకి వెబ్సైట్ అయితే చూసుకుంటూ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనకి ఇదివరకు మీరు ఒకసారి వెబ్సైట్లో చూసుకున్నట్టయితే ఒక చిన్న బాక్స్ రూపంలో ఫైనల్ సీట్ అలాట్మెంట్ రిలీజ్డ్ అని ఉంటుంది. అది తీసేశారు, నిన్నే తీశారు. నేను చూస్తూ ఉన్నాను వెబ్సైట్ కూడా నిన్న తీశారు. మనకి ఫార్మ్స్ అనే ఆప్షన్లో కూడా కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్ చెక్ చేసేందుకు లింక్స్ అన్నీ కూడా డిజేబుల్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మనకి స్పోర్ట్స్ అండ్ అలాగే వాళ్ళకి మెరిట్ లిస్ట్ కూడా రిమూవ్ చేశారు. మనకి తొందరలో డేట్స్ అయితే వస్తే మనకి టెక్నికల్ వాళ్ళు కూడా చెప్పారు కాబట్టి కంగారు అయితే పడవసరం లేదు. త్వరలో డేట్స్ అయితే రావడం జరుగుతుంది. మెయిన్గా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఫార్మసీ, ఫార్మడీ ఈ కోర్సు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనకి దీంట్లో కన్వీనర్ సీట్స్తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి 70,000కి హాస్టల్ అండ్ అలాగే సెమిస్టర్ ఫీజు కూడా రావడం జరుగుతుంది. దీంట్లో స్పెషల్గా ఉమెన్స్ సంబంధించి కాలేజ్ కూడా ఉందన్నమాట. కాలేజ్ కూడా విషయానికి వస్తే ఎస్పీ, ఎస్డబ్ల్యూ అండ్ అలాగే మనకి కోచ్ ఎడ్యుకేషన్ కూడా ఉంది. మీరు దీంట్లో జాయిన్ అవ్వాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. అన్నీ చెక్ చేసుకొని నచ్చితే తప్పకుండా జాయిన్ అయితే అవ్వండి అన్నమాట. మనకి ప్లేస్మెంట్స్ కూడా బాగా అయితే ఉన్నాయి.